అద్భుతం ప్రజ్ఞా గారు, మీ వ్యాలంటైన్స్ డే కేక్ కూడా వచ్చేసింది. కానివ్వండి, కాస్త రుచి చూద్దాం మరి ఎలా ఉందో ఏంటో మీ కేక్. ఆహాహాహాహా, చూడాలనుకుంటున్నారా? ఇదిగో చూడండి మరి, అద్భుతంగా ఉంది కదా. కిడ్నాపింగ్ లో జనాలకి తిండే ఉండదు, కానీ మీకేమో కేకే వచ్చేసింది. ప్రజ్ఞా గారు, ఈ కేక్ చూడడానికి కాదు, తినడానికి. అయినా నువ్వేమనుకుంటున్నావు? తమరికి తాళి కట్టిన పతిదేవుడు మిస్టర్ అభి ద రాక్ స్టార్ స్వయంగా ఇక్కడికి బయలుదేరి వస్తారని, అలాగే తన చేత్తో నీకు కేక్ తినిపిస్తారనా? ఇవాళ వ్యాలంటైన్స్ డే మేడం. ఇవాల్టి రోజున ప్రతి ప్రేయసి తన ప్రియుడితో పాటే ఉంటుంది. నా బుల్బుల్లాగా కాసేపట్లో నా దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే మరి నీ అభి కూడా ఉండుంటాడు, తన తన్నుతో పాటు ఖుషి చేస్తుంటాడు. అయినా కాస్త ఒక విషయం చెప్పండి ప్రజ్ఞా గారు, తన విలాసమైన సాయంత్రాన్ని వదిలి, తన అందమైన గర్ల్ ఫ్రెండ్ని వదిలి తను ఇక్కడికెందుకు వస్తాడు చెప్పండి? తమరి కోసమా? అసలు తమరేమవుతారు తనకి? నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఎలా ఉంటుంది మనం ఒకరిని ప్రేమిస్తుంటే వాళ్ళు ఇంకొకరితో ఉంటే? నీకు తెలుసా, కొన్ని రోజుల క్రితం వరకు నా పరిస్థితి కూడా అదే. తలుచుకుంటే ప్రాణం పోతుండేది బుల్బుల్ ఇంకెవరితోనో. కానీ నేను కూడా నిర్ణయం చేసుకున్నాను, బుల్బుల్ని నేను సొంతం చేసుకుంటానని, తను కేవలం నాదేనని. ఇక ఏంటంటే నీకు నాకు కొంచెం తేడా ఉంది. నేను కాస్త మండివాణ్ణి, ఏది కావాలనుకుంటానో దాన్ని పొంది తీరుతాను. కానీ నువ్వు కావాలనుకున్నా కూడా నువ్వు నీ అభిని పొందలేవు. అయినా నేను నీ అభి విష్ చేయడానికైతే రానే రాడు, అలాగే వీళ్ళు విష్ చేయరు. సరే, నేనే స్వయంగా విష్ చేస్తాను నిన్ను. విష్ యూ ఏ వెరీ సాడ్ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞా గారు. చెప్పబ్బే, విల్ యూ బీ మై వ్యాలంటైన్? ఏమైందబ్బే, నీకిదంతా నచ్చలేదా ఏంటి? అలానే నేను లేదు తన్ను. ఈ సమయంలో నేను ఇదంతా ఆలోచించే స్థితిలో లేను. ఎందుకని? తన్ను, అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నేను ఇంత టెన్షన్లో ఉంటే నీకు ఇప్పుడు వ్యాలంటైన్ కావాల్సి వచ్చిందా? అవును మరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినా ఈ రోజు వీటన్నిటి గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అసలు అయినా కూడా నాకు నీలాగా పనికి మళ్ళీ టెన్షన్స్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. అభి, ఇవాళ వరకు నేను నిన్నేమీ అడగలేదు, కేవలం ఇవాళ ఒక్కరోజే అడుగుతున్నాను కదా అభి. నేను నీతో పాటు ఉండలేను ఇప్పుడు. నేను ప్రజ్ఞ కాపాడడానికి వెళ్ళాలి. ప్రజ్ఞ నీ నా పేరు విని విని విసిగిపోయాను. అయినా తన్నెందుకు కాపాడడానికి వెళ్తున్నావు? తనకేదైతే జరిగిందో చాలా మంచి జరిగింది. ఐ జస్ట్ విష్ తను ఎప్పటికీ తిరిగి రాకూడదని. అలాగే అభి, నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా, తను నీ లైఫ్ లోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని. మరి నీకు ఇవాళ అవకాశం కలిగినప్పుడు తనని వదిలించుకోవడానికి, తనని కాపాడడానికి ఎందుకు వెళ్తున్నావు? అవును, వెళ్తున్నాను నేను. ఎందుకంటే నాలో ఇంకా మానవత్వం అనేది మిగిలింది కాబట్టి. నేను తనని నా జీవితం నుంచి దూరంగా పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఈ రకంగా కాదు. నేను తనని దొంగ పెళ్లి చేసుకున్నాను, భర్తనైనట్టు నాటకమాడాను. కానీ నేను తనని నా భార్యగా అంగీకరించడం లేదని తనకు తెలిసింది. అయినా సరే తను తన బంధాన్ని నిలబెట్టుకుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.